అందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణం శ్రీరాముని దివ్యచరితం పార్ట్ 39 ఆడియో బుక్. అంతటా రావణునికి ప్రీతిపాత్రుడైన రాణి మండోదరి ఇలా విలపించింది. నా స్వామి ప్రాణనాథ, పరపీడనకు నీవు మారుపేరు గనుకని నిన్ను రావణుడన్నారు. అయితే ఇప్పుడు నీ పరాజయంతో మేము కూడా పరాజితులమైనాం. ఎందుకంటే నీవు లేక లంకారాజ్యం శత్రువు చేత జయించబడింది. అది ఇంక ఎవరిని ఆశ్రయిస్తుంది? ప్రియ హృదయేశ్వర, ఇంతటి శక్తిశాలివై ఉండి కూడా నీవు రాముని ఎదుట నిలవలేకపోయావు. నీవు ఆర్జించుకున్న బలపరాక్రమాలను అతిగా విశ్వసించావు. అలా నీవు ఈ భూమికి మహాభారంగా పరిణమించావు. ఆ భారాన్ని తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువి స్వయంగా ఈ భూమిపై శ్రీరామునిగా అవతరించాడని అర్థం చేసుకోలేకపోయావు. రావణ, సీత కోసం నీ పాపాత్మకమైన వ్యామోహం సకల రాక్షసులకు వినాశనాన్ని తెచ్చిపెట్టింది. నీవెప్పుడు ఒక మహావీరుని వలె విర్రవీగుతుండేవాడివి. కానీ సీతను మోసపూరితంగా అపహరించినప్పుడు నీ భీరుత్వాన్ని నిరూపించుకున్నావు. కామపూరితమైన వాంఛల ప్రభావానికి లోబడిన వారైనందున సీతామాత యొక్క ప్రభావాన్ని అవగాహన చేసుకోలేకపోయావు. ఇప్పుడు ఆమె శాప ఫలితంగా శ్రీరామచంద్రుని చేత వధించబడి ఈ స్థితికి వచ్చావు. ఓ రాక్షస కులానందవర్ధక, నీ కారణంగా లంకారాజ్యానికి మాకు కూడా ఇప్పుడు రక్షకుడంటూ లేకుండా పోయాడు. నీవు చేసిన కర్మలతో నీ దేహాన్ని రాబందులు భక్షింపదగినదిగాను, నీ ఆత్మను నరకానికి పోదగినదిగాను చేసుకున్నావు. అయితే నీ శీలం హేయమైనదే అయినప్పటికీ నీవు లేకుండా నేను ఎలా జీవిస్తానో అర్థం కాకుండా ఉంది. చివరకు మండోదరి తన శిరస్సు రావణుని వక్షస్థలంపై ఉండగా స్పృహ కోల్పోయింది. అంతటా ఆమె శవతులు ఆమెను పైకి లేపి తిరిగి స్పృహ వచ్చేలా సపర్యలు చేశారు. అంతటా రాముడు విభూషణునితో, ఇంకా ఆలస్యం లేకుండా నీ అగ్రజునికి అంతిమ కర్మకాండను ప్రారంభించు. రావణుని దేహానికి అగ్ని సంస్కారం జరిపిన తర్వాత మాత్రమే అతని భార్యలను అనుయించడం సాధ్యపడుతుంది అని ఆదేశించాడు. అందుకు విభీషణుడు బదులిస్తూ, పరస్త్రీలను అపహరించినవాడు, నిర్దాక్షిణ్య స్వభావుడు, క్రూరాత్ముడు, అధర్మాభిరతుడు అయిన వ్యక్తికి నేను అంతిమ సంస్కారాలు చేయగోరను. రావణుడు నా అగ్రజుడైనందున అతన్ని గౌరవించడం నా విధియే. కానీ అదే సమయంలో అతని చర్యలన్నీ శత్రుచర్యలే అయినందున అతను నాకు పూజనీయుడు కాడు అని చెప్పాడు. అంతటా రాముడు, నీ మాటలు ధర్మశీలతను నిలిపేవి కనుక వాటిని ఆమోదిస్తున్నాను. అయినప్పటికీ నీ సోదరుని దేహానికి నీవు దహన సంస్కారం చేయగోరుతాను. అతని దోషాలు ఎలాంటివైనప్పటికీ శత్రుత్వాలన్నీ ఇప్పుడిక అంతమైపోయాయి అన్నాడు. అంతటా విభీషణుడు రావణుని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయటానికై లంకకు వెళ్ళాడు. తన మాతామహుడైన మాల్యవంతుణ్ణి వెంటబెట్టుకుని వచ్చి రావణుని దేహాన్ని శకటం మీద ఉంచి అసంఖ్యాకులైన ఇతర రాక్షసుల చితికి కావలసిన కట్టెలను మోసుకు వస్తుండగా అక్కడి నుంచి బయలుదేరాడు. రాక్షస బృందం దక్షిణ దిశగా వెళ్ళి శుద్ధి చేయబడిన ఒక స్థలానికి చేరి అక్కడ వేదోక్త విధిగా రావణుని దేహానికి దహన సంస్కారం చేశాడు. ఆ తర్వాత రావణుని భార్యలను ఓదార్చి అందరూ లంకా నగరానికి తిరిగి వెళ్ళారు. తన అలౌకిక ఆగ్రహాన్ని త్యజించిన రావణుడు ప్రసన్నవదనుడై తన ధనుర్బాణాలను కవచాన్ని తీసి పక్కన పెట్టాడు. యుద్ధం పరిసమాప్తి కావటంతో దేవతలు ఆకాశం నుంచి తమ స్వస్థానాలకు తిరిగి వెళ్ళారు. వెళ్తూ వారు అమిత సంతృప్తితో శ్రీరాముని మహిమలను గానం చేశారు. అంతటా మాతలి రాముని నుంచి సముచిత సత్కారాన్ని స్వీకరించి తిరిగి వెళ్ళటానికి అనుమతి పొందిన మీదట ఇంద్రుని రథంపై ఆకాశానికి అధిరోహించి స్వర్గరాజ్యానికి తిరిగి వెళ్ళాడు. తన సైనిక శిబిరానికి తిరిగి వచ్చిన రాముడు విభీషణునికి పట్టాభిషేక మహోత్సవం జరిపించవలసిందిగా లక్ష్మణుని ఆదేశించాడు. అందుకు స్పందనగా లక్ష్మణుడు వానర ముఖ్యులకు స్వర్ణ కలశాలనిచ్చి శీఘ్రమే చతుసముద్రాలు జలాలను తీసుకురమ్మని ఆదేశించాడు. లక్ష్మణుడు ఖచ్చితంగా వైదిక ధర్మశాస్త్రాల ఆదేశాలకు అనుగుణంగా పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించాడు. లంకాపుర వాసులంతా పూజా ద్రవ్యాల కానుకలతో యజ్ఞశాలలకు వచ్చారు.
ఈ కానుకలను స్వీకరించిన మీదట విభీషణుడు వాటిని రామునికి సమర్పించాడు. అంతటా రాముడు హనుమంతునితో, దయచేసి వెళ్ళి సీత ఎలా ఉందో విచారించు. నేను రావణుని వధించానని ఆమెకు తెలియజేసి ఆమె నా కోసం ఏదైనా సందేశం ఇస్తే తీసుకుని తిరిగిరా అని చెప్పాడు. అంతటా హనుమంతుడు అశోక వనానికి వెళ్ళి అప్పటికీ భయంకర రాక్షస స్త్రీల చేత పరివేష్టించబడి దుఃఖతప్తమయ్యున్న సీతను చూశాడు. వినయపూర్వకంగా ఆమె ఎదుట నిలబడి హనుమంతుడు, అమ్మా, నీ భర్త నీకు ఈ సందేశాన్ని అందజేయమని నన్ను పంపించాడు. ఏమంటే, నిద్ర లేకుండా ఎన్నో మాసాలు గడిపిన మీదట నిన్ను విముక్తి చేస్తానని నా శపథాన్ని నేను నెరవేర్చాను. నీ పీడకుడైన రాక్షసరాజు ఇప్పుడు మరణించాడు కనుక ఇక నీ ఆందోళన నీవు కట్టిపెట్టవచ్చు. రావణుని మరణవార్తను, రాముని క్షేమవార్తను విని సీత అమితానందంతో వివశురాలై కొంత తడువు ఏమీ మాట్లాడలేకపోయింది. సమాధానమేమీ చెప్పలేదేమని హనుమంతుడు ఆమెను అడగగా, నేను ఆనందాతిశయం వల్ల మాట్లాడలేకున్నాను. హనుమంత, ఎంతటి స్వర్ణం కన్నా, రత్నరాశుల కన్నా నీవిప్పుడు నాకు చెప్పిన విషయం అపరిమితంగా ఎంతో విలువైంది అని సీత అంది. ముకులిత హస్తాలతో హనుమంతుడు, అమ్మా, నీవు కోరినట్లయితే నిన్ను ఇంతకాలంగా హింసించిన ఈ భయంకర రాక్షస స్త్రీలందరినీ నేను వధించగలను. నిజం చెప్పాలంటే నీవు పడిన అన్నిటికీ ప్రతీకారం చేయటం నాకు అమిత ఆనందాన్ని కలిగిస్తుంది. నీ అనుమతి కోసం మాత్రమే నేను నిరీక్షిస్తున్నాను అని చెప్పాడు. దయార్థ హృదయురాలైన సీత బదులిస్తూ, వీరంతా తమ రాజు యొక్క ఆదేశాలను అమలు చేయక తప్పని స్థితిలో ఉన్న మూర్ఖ పరిచారికులు మాత్రమే. నేను పడిన బాధలన్నీ నా పూర్వకృత దుష్కర్మల ఫలితమే. ఈ రాక్షస స్త్రీలు విధి చేతిలోని సాధనాలుగా మాత్రమే వ్యవహరించారు. ఓ హనుమంత, పురుషుడవైన వాడు తన పట్ల ఇతరులు చేసిన అపచారాలన్నిటికీ పరిగణలోకి తీసుకోడు. నిజానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కీడుకు ప్రతిగా కీడు చేయరాదన్న వ్రతానికి అతను బద్ధుడై ఉంటాడు అనే విషయాన్ని నీవు వినే ఉంటావు. ఒకప్పుడు ఒక వేటగాన్ని ఒక వ్యాఘ్రం తరుముతూ వస్తుంది. తప్పించుకునే ప్రయత్నంలో అతను ఒక మహావృక్షాన్ని ఎగబ్రాకాడు. అయితే ఆ వృక్ష శాఖలపైన ఒక భల్లూకం కూర్చుని సేద తీరుతూ ఉంది. ఆ భల్లూకాన్ని చూసిన వ్యాఘ్రం దానితో, భల్లూకమా, ఈ వేటగాడు నీకు నాకు కూడా శత్రువే. నీవు వాణ్ణి వృక్షం మీద నుండి క్రిందకు పడద్రోసావంటే నేను వాణ్ణి భక్షించి వేస్తాను అంది. అయితే అందుకు భల్లూకం బదులిస్తూ, ఈ వేటగాడు నా ఇంట ఆశ్రయాన్ని పొందాడు కనుక నేను అతనికి ఏ విధంగానూ హాని చేయను. అలా చేయడం అధర్మం అవుతుంది అని చెప్పింది. ఈ మాటలు చెప్పి భల్లూకం నిద్రపోయింది. అంతటా ఆ వ్యాఘ్రం వేటగానితో, నీవు ఆ భల్లూకాన్ని గనుక వృక్షం మీద నుండి పడద్రోస్తే నేను దానిని భక్షిస్తాను, నీకేమీ హాని చేయనని వాగ్దానం చేస్తున్నాను అంది. వ్యాఘ్రవచనాలకు ప్రలోభపడిన వేటగాడు నిద్రిస్తున్న భల్లూకాన్ని క్రిందకు తోశాడు. అయితే పడిపోతూ ఉన్న భల్లూకం మరొక శాఖను దొరకబుచ్చుకుని ఆత్మరక్షణ చేసుకుంది. వ్యాఘ్రం భల్లూకంతో, ఈ వేటగాడు నిన్ను చంపాలని ప్రయత్నించాడు కనుక అందుకు నీవు ప్రతిక్రియగా వాణ్ణి వృక్షం మీద నుండి పడద్రోయాలి అని చెప్పింది. అయితే ఆ వ్యాఘ్రం పదే పదే ఆ భల్లూకానికి అలా విజ్ఞప్తి చేసినప్పటికీ అందుకు భల్లూకం తిరస్కరిస్తూ, మహాపురుషుడైన వాడు తన పట్ల అపచారం చేసిన వ్యక్తి యొక్క పాపాలను ఎన్నటికీ తీసుకోడు. అందుకు బదులుగా ధర్మపరాయణైన వారికి సదాచరణమే ఆభరణమని ఎరిగిన వాడై ఎట్టి పరిస్థితుల్లోనూ కీడుకు ప్రతిగా కీడు చేయరాదన్న తన వ్రతాన్ని నిలుపుకుంటాడు అని చెప్పింది. అలా మందలించబడిన హనుమంతుడు, రామునికి ఏదైనా సందేశం ఇస్తావా అని సీతను అడిగాడు. నేను చెప్పేది ఇదొకటే. తన అనన్య భక్తుల పట్ల సర్వదా వాత్సల్యాన్ని కురిపించే ప్రేమమూర్తిగా ఖ్యాతిగాంచిన నా ప్రియ ప్రాణేశ్వరుణ్ణి దర్శించటానికి నేను తహతహలాడుతున్నాను అని సీత బదులు పలికింది. రామలక్ష్మణులను ఈరోజే నీవు చూడడం తథ్యమని నమ్ము. దయచేసి నేను వెళ్ళటానికి అనుమతినిస్తే నీ సందేశాన్ని ఆలస్యం లేకుండా అందజేస్తాను అన్నాడు హనుమంతుడు. హనుమంతుడు రాముని వద్దకు తిరిగి వచ్చి సీతా సందేశాన్ని వివరించాడు. నిన్ను చూడాలని నిరంతరం తహతహలాడుతూ సీత ఎన్నో కష్టాలను భరించింది కనుక దయచేసి తక్షణమే అశోకవనానికి వెళ్ళు అంటూ సీతను కలుసుకోమని హనుమంతుడు రామునికి గట్టిగా చెప్పాడు.
ఈ విజ్ఞప్తిని వినగానే రాముని నయనాల నుండి ఆశ్రువులు జాలువారాయి. అంతటా ఆయన దృష్టిని అవనతం చేసే విభీషణునితో, సీత స్నానం చేసి నూతన వస్త్ర దివ్యాభరణ భూషితురాలై నా ఎదుటకు తీసుకుని రాబడుగాక అని ఆదేశించాడు. అంతటా విభీషణుడు అశోకవనానికి వెళ్ళి తన రాకను ఒక రాక్షస స్త్రీ ద్వారా సీతకు తెలియజేశాడు. విభీషణుడు ఆమెను వినయపూర్వకంగా సమీపించి, అమ్మా, రాముడిని నేను చూడాలని అభిలషిస్తున్నాడు. దయచేసి నేను తెచ్చిన ఈ పల్లకిని అధిరోహించు. నీవు స్నానం చేసి నూతన వస్త్ర దివ్యాభరణాలంకృతుల దివ్యాభరణాలంకృతమై సముచితంగా సిద్ధమై ఉండాలని రాముడు అడుగుతున్నాడు అని నివేదించాడు. అంతటా సీత స్నానానికి వెళ్ళి సుశోభనంగా వస్త్రాధారణ చేసి వచ్చిన మీదట ఆమెను పల్లకిలో ఉంచి రాముని ఎదుటకు తీసుకుని వచ్చారు. ముందుగా విభీషణుని రాముణ్ణి సమీపించగా ప్రభువు ఆలోచన నిమగ్నుడైనట్లుగా ఆయన శిరస్సు అవనతమై ఉండటం కనిపించింది. అంతటా విభీషణుడు సీత రాకను గురించి తెలియజేశాడు. ఆమెను తక్షణమే తన ఎదుటకు తీసుకుని రమ్మని రాముడు అభ్యర్థించాడు. సహజమైన కుతూహలం వల్ల సీతను ఒక్కమారు చూద్దామని వానరులు గుంపులుగా వచ్చారు. అయితే విభీషణుడు అతని సహాయకులు కలిసి వారిని వెనుకకు త్రోయడం మొదలుపెట్టగా పెద్ద కల్లోలం చెలరేగింది. తన సేవకుల పట్ల గల దృఢమైన వాత్సల్యం కారణంగా రాముడు ఇది చూచి ఆగ్రహించి విభీషణునితో, ఈ వానరులను వేధించకు. ఓ సాధ్విని ప్రతికూల సమయంలోనూ, యుద్ధంలోనూ, స్వయంవరం వద్దను, యజ్ఞశాలలోనూ, వివాహంలోనూ బహిరంగంగా చూడడంలో తప్పేమీ లేదు. అందువల్ల వానరులు సీతను చూడదలిస్తే దయచేసి వారిని చూడనివ్వు అని చెప్పాడు. అంతటా రాముడు సీత పల్లకి దిగి నా ఎదుటకు నడిచి రానివ్వండి అని ఆదేశించాడు. విభీషణుడు సీతను వెంటబెట్టుకుని వస్తున్నాడు. రాముడు ఆగ్రహించి ఉన్నాడని వానర ముఖ్యులు అర్థం చేసుకోగలిగారు. రాముడు కోపించి ఉండటమే కాక కఠినమైన గంభీరమైన ధోరణితో ఉండి సీతను అందరి ముందు నడిపించిస్తున్నందుకు వారు ఆశ్చర్యం చెందారు. సీత తనలోకి తాను ఒదిగిపోతున్నట్లుగా అమితమైన సిగ్గుతో రాముణ్ణి సమీపించింది. అంతటా తన ప్రీతమ హృదయేశ్వరుని చంద్రబింబం వంటి మనోహరమైన వదనాన్ని చూచిన తక్షణమే ఆమె బాధలన్నీ అంతరించి ఆమె యొక్క సహజ విరాజమానమైన తేజస్సు ఆమెకు తిరిగి వచ్చింది. తన ప్రియతముణ్ణి కనులారా చూడగలిగినందుకు ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది. పద్మాన్ని బోలిన ఆమె ముఖంలో ఆ ఆనందం వ్యక్తమైంది. కానీ రాముని ధోరణి మరో విధంగా ఉంది. జనులు ఏమి అపనిందలు మోపుతారోనని భయం రాముని హృదయాన్ని పీడిస్తోంది. అందువల్ల ఆయన సీతను ఉద్దేశించి ఆగ్రహంతో, నిన్ను తిరిగి గెలుచుకుంటానని నా శపథాన్ని నెరవేర్చుకున్నాను. అలా నా గౌరవానికి రావణుడు చేసిన అవమానానికి ప్రతీకారం చేశాను. అయితే రాక్షస రాజును సంహరించటానికై నేను చేసిన మహాకృషి వాస్తవంగా నీకోసం కాదని, నా పరువు ప్రతిష్టలను, ఇక్ష్వాకు వంశపు కీర్తిని నిలపడం కోసమేనని నీవు అర్థం చేసుకోవాలి. సత్యం చెప్పాలంటే నా ఎదుట నీవు నిలవటం ఎంతమాత్రం సంతోషకరం కాదు. అందువల్ల నీవు కోరుకున్న చోటకు ఎక్కడికైనా సరే నీవు వెళ్ళటానికి నీకిప్పుడు అనుమతిస్తున్నాను. పరపురుషుని చేత ఆలింగనం చేసుకోబడిన లేదా పరుల ఇంట ఇంతటి దీర్ఘకాలం నివసించిన భార్యను సంస్కారవంతుడైన వ్యక్తి ఎవడు కానీ స్వీకరించడు. రావణుని చేత అనుభవించబడకుండా ఏ స్త్రీ కానీ ఇంతటి దీర్ఘకాలం అతనితో ఉండలేదనటంలో నాకు సంశయం ఇంత మాత్రం లేదు. రావణుడు నీ కోసం కామపీడితుడైనవాడు. అతడు తనను ఎలా నిగ్రహించుకుని నిన్ను బలత్కారంగా చెరచకుండా ఉండగలడు? రావణుని వధించి నేను నా గౌరవాన్ని తిరిగి పొందాను. కానీ నీ పట్ల ఇకపై సంగత్వం ఉంచుకోవలసిన అగత్యమేమీ లేదు. ఇక నీవు నీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే స్వేచ్ఛ నీకుంది. నీ మనస్సును లక్ష్మణుని మీదనో, భరతుని మీదనో, లేక నీవు ఎంచుకున్న ఎవరి మీదనైనా సరే నిలుపుకో అన్నాడు. రాముని పలుకులు వింటున్న సీతకు రోమాలు నిక్కబడుచుకున్నాయి. ఆమె శిరస్సు అవమానంతో వాలిపోయింది. అంతవరకు తన భర్త నుండి ప్రేమపూరితమైన వచనాలను మాత్రమే విని ఉన్నందున రాముని పలుకులు నిశితశరాల్లా ఆమె హృదయంలో నాటుకున్నాయి. ఆమె భోరుమని విలపించసాగింది. అసంఖ్యాకులైన సాక్షుల ముందు తాను నిలిచి ఉన్నందున తన భర్త యొక్క నిందావాక్యాలను భరించడం ఆమెకు కష్టంగా ఉంది. అంతటా తన కన్నీటిని తుడుచుకుని తడబడుతున్న కంఠస్వరంతో సీత బదులిస్తూ,
ఇంత బాధ్యతారహితంగా నా గురించి మాట్లాడటానికి ఎలా సాహసిస్తావు? మనస, వాచ, కర్మన నా పాతివ్రత్యాన్ని ఒక్క క్షణం కూడా నేనెన్నడూ విడనాడలేదు. నా శీలం పవిత్రమైనది. నేనొక సాధారణ స్త్రీనైనట్లుగా నీవు నాపై తీర్పు ఇవ్వరాదు. నన్ను జనక రాజపుత్రికగా, జానికగా వ్యవహరిస్తున్నప్పటికీ నేను భూమి నుండి ఉత్పన్నురాలనైనందున నా జననం అలౌకికమైనటిది. రామ, ఈ విధంగా క్రూరంగా నన్ను తిరస్కరించటానికి నీవు ఇంతకాలంగా యోచిస్తూ ఉన్నట్లయితే నీ సందేశకునిగా హనుమంతుడు వచ్చినప్పుడు నీవు నాకెందుకు తెలియజేయలేదు? నన్ను పునఃస్వీకరించే ఉద్దేశం నీకు లేదని నాకు తెలిసి ఉంటే నేను ఆ క్షణమే నా జీవితాన్ని త్యజించి అనేక మాసాల దుర్భర బాధను తప్పించుకుని ఉండేదానిని. అలాగే అసంఖ్యాకులైన రాక్షసుల, వానరుల జీవితాలను హరించిన ఈ ఘోర యుద్ధం నీవు చేయటం కూడా తప్పి ఉండేది. నీ మిత్రుల నుండి ఇంతగా సేవలను అర్థించవలసిన అవసరం ఉండేది కాదు కదా. రామ, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నా విశుద్ధి భక్తి ప్రపత్తులు నీ దృష్టిలో విలువలేనివా అని పలికింది. అంతటా సీత లక్ష్మణుని సంబోధిస్తూ, దయచేసి నేను ప్రవేశించడానికి ఒక పెద్ద అగ్నిజ్వాలను రాజే. తన భర్త చేత బహిరంగంగా తిరస్కారానికి గురి అయిన స్త్రీకి మిగిలి ఉన్న మార్గం ఇదొక్కటే అంది. లక్ష్మణుడు తన ఆందోళనను అణుచుకుంటూ రాముని వైపు చూచి తన అగ్రజుని సీత మాటలను ఆమోదిస్తున్నట్లు గ్రహించాడు. అందువల్ల లక్ష్మణుడు అగ్నిని సిద్ధపరచడానికి వెళ్ళాడు. రాముడు అత్యంత కఠినంగాను తీక్షణంగాను కనిపించడంతో ఆయనతో మాట్లాడేందుకు కూడా ఎవ్వరూ సాహసించలేదు. ఇక ఆయనను శాంతింపచేసే ప్రశ్న ఎక్కడుంది? అగ్ని రాజేయగా అది భగభగమని ప్రజ్వరిల్లగానే సీత రామునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసింది. అంతటా ముకులిత హస్తాలతో అగ్ని ఎదుటకు వచ్చి సీత బ్రాహ్మణులకు, దేవతలకు వందనాలు అర్పించింది. ఆ పైన అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి ఇలా ప్రార్థనను ఉచ్చరించింది. ఓ అగ్నిదేవా, నా హృదయం రాముని నుండి ఎన్నడూ ఎడబాసి ఉండనందున దయచేసి నాకు రక్షణ ప్రసాదించు. నేను మనస, వాచ, కర్మన రామునికి ఎన్నడూ ద్రోహం చేయనప్పటికీ నేను కలంకితురాలనైనానని ఆయన నాపై నిందారోపణ చేస్తున్నాడు. అందువల్ల త్రిలోకాల్లో జరిగే కర్మలన్నిటికీ సాక్షిభూతుడవైన ఓ అగ్నిదేవ, నా పవిత్రతకు నీవు సాక్షి కావాల్సిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనతో సీత అగ్నికి ప్రదక్షిణం చేసింది. అంతటా ఒక మహాజన సమూహం సంభ్రమాశ్చర్యాలతో వీక్షిస్తుండగా నిర్భీకమైన మనసుతో సీత అగ్నిజ్వాలల్లో ప్రవేశించింది. ప్రజ్వలిస్తున్న జ్వాలల నడుమ కళ్ళు చెదిరి స్వర్ణాభరణాలతో అలంకృతురాలైన సీత అద్భుతమైన సువర్ణ తేజస్సుతో ప్రకాశించింది. సీత అగ్నిలో ప్రవేశించిన వెంటనే అక్కడ ఉన్న స్త్రీలంతా భీతావహులై కేకలు పెట్టారు. అక్కడ సమావేశమై ఉన్న వానరులు, రాక్షసులలో నుంచి ఒక వ్యధాభరితమైన ఆర్తనాదం వెలువడింది. అమితమైన విలాపాల నడుమ రాముడు ఆలోచనామగ్నుడైనట్లు కనిపించాడు. ఈలోగా దేవతాముఖ్యులు తమ దివ్య వాహనాలను అధిరోహించి ఆయన ఎదుట ప్రత్యక్షమైనారు. బ్రహ్మదేవుడు, పరమశివుల నేతృత్వంలోని ఆ దేవతలు తమ ఎదుట ముకులిత హస్తాలతో నిలిచి ఉన్న రామునితో, ఓ దేవాదిదేవ శ్రీరామచంద్ర, నీ శాశ్వత దివ్య సహచర్య అయిన సీతామాతను నీవు నిర్లక్ష్యం చేస్తున్న విధం చూసి మాకెంతో బాధగా ఉంది. నీవు ఈ విశ్వాన్ని సృష్టించిన వాడవు, సకల దేవతలకు అధీశుడువు. నీవు నీ దివ్యత్వాన్ని పరిగణించక ఒక సాధారణ మానవుడు అయినట్లు సీతను తిరస్కరిస్తావేమి అన్నారు. అందుకు రాముడు బదులిస్తూ, నేను ఒక సాధారణ మానవుడినని, దశరథ మహారాజు యొక్క పుత్రుడని అనుకుంటున్నాను. కానీ ఇంకా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే అప్పుడు బహుశా బ్రహ్మదేవ నీవు నాకు వెల్లడి చేయగలవు అన్నాడు. బ్రహ్మదేవుడు, ప్రియమైన శ్రీరామ, నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడువు. అందువల్ల నారాయణుని యొక్క అన్ని రూపాలు నీవే అయి ఉన్నావు. నీవు ఆద్య దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క ప్రధాన విస్తృతివి, సకల కారణాలకు కారణానివి. నీవు విశ్వం యొక్క విశ్వరూపానివి మరియు ఆధారానివి. దేవతలంతా నీలోని అవిభాజ్యమైన అంగాలే, నీ శాశ్వత సేవకులే. అదీగాక భాగ్యదేవత అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మియే తప్ప వేరు కాదు. రావణుణ్ణి నాశనం చేయటానికై మీరిద్దరూ భూలోకంలో అవతరించారు. ఈ మహాకార్యం ఇప్పుడు సాధించబడినందున ఓ దేవా,
ఇక నీవు కోరినంత కాలం భూమండలాన్ని పరిపాలించిన మీదట ఆధ్యాత్మిక లోకంలో ఉన్న నీ దివ్యధామానికి నీవు తిరిగి చేరుకోవచ్చు అని వివరించారు. బ్రహ్మదేవుడు చెప్పటం పూర్తి చేయగానే అగ్నిజ్వాలల్లోంచి సీతతో సహా అగ్నిదేవుడు వెలువడ్డాడు. అగ్నిదేవుడు సీతను రాముని ఎదుట నిలుపగా ఆమె దేహం గాని, ఉజ్వలమైన అరుణ వస్త్రాలు గాని, ఆభరణాలు గాని, శిరోజాలు గాని ఏ కొంచెమైనా దహించబడిన చిహ్నాలు లేకపోవడం ప్రతి ఒక్కరూ చూడగలిగారు. విశ్వసాక్షి హోదాలో అగ్నిదేవుడు రామునితో, రామా, నీ ప్రియసతి సీత ఇదుగో. ఈమె లేశమాత్రమైన కలంకం లేనిది. మనసులో కానీ, వాక్కులో కానీ, దృష్టిలో కానీ ఆమె నీకెన్నడూ ఈశాన్మాత్రమైన ద్రోహం చేయలేదు. ఇక కర్మల విషయం వేరే చెప్పాలా? అందువల్ల ప్రియమైన రామ, నీ పరుష వాక్కులను ప్రవర్తనను విడనాడి ఎటువంటి ఆక్షేపణలు లేకుండా సీతను నీవు స్వీకరించి తీరాలి అని ప్రకటించాడు. అగ్నిదేవుని సాక్ష్యం విని రాముడు ప్రమోదం చెందాడు. కన్నుల నుండి ఆనందాశ్రువులు రాలుతుండగా, ఓ అగ్నిదేవ, తన నిష్కలంక పవిత్రత గురించి జనావళికి విశ్వాసం కలిగించడం కోసం ఈ అగ్ని పరీక్షకు గురి కావడం సీతకు అవసరమైంది. ఆమె అగ్ని ప్రవేశం చేయకుండా నేను నిరోధించి ఉంటే, ఆమె పవిత్రతను ముందుగా నిరూపించకుండా ఆమెను స్వీకరించినందుకు ప్రజానికం నన్ను విమర్శించి ఉండేవారు. నేను కేవలం కామప్రేరితుడినైనట్లు వారు నిర్ధారణకు వచ్చి ఉండేవారు. యథార్థానికి సీత పాతివ్రత్యం గురించి, ఆమెను రావణుడు ఎన్నటికీ చెరచల్లడనే విషయం గురించి నాకు ముందే తెలుసు. తన ధర్మశక్తి చేత ఆమె సర్వదా సంపూర్ణంగా సంరక్షితురాలై ఉంది. సీత యొక్క పాతివ్రత్యాన్ని ప్రపంచానికి నిరూపించడం కోసమే ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపించాను. వాస్తవానికి సీత సాక్షాత్తు నా ఆంతరంగిక శక్తి అయి ఉండటాన్న ఆమె నాకంటే భిన్నురాలు కాదు. సూర్యదీప్తి సూర్యునికి అభిన్నమై సూర్యుని నుంచి అవిభాజ్యమైనట్లే నేను సీత నుండి వేరే అవకాశమే లేదనే లేదు అని బదులిచ్చాడు. సీతతో పునఃసమాగమనం పొందినందుకు రాముడు అమితమైన అలౌకిక ఆనందాన్ని పొందాడు. ఆయన లీలలన్నీ ఆధ్యాత్మిక ఆదాన ప్రసాదాలను ఆస్వాదించే లక్ష్యంతో జరుపబడిన ఆయన అంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణలే. అంతటా పరమశివుడు రాముణ్ణి ఆలింగనం చేసుకుని, ప్రియమైన ప్రభు, అనుమానపు బలాపరాక్రమ ప్రేరితుడైన రావణుని సంహరించడం ద్వారా నీవు చేసిన అద్భుత సాహస కృత్యం విలయకాలం వరకు ముల్లోకాలలోనూ కీర్తించబడుతుంది అన్నాడు. ఆకాశం వైపు చూపుతూ పరమశివుడు, రామా, నీ తండ్రి అయిన దశరథుడు తన దివ్యరథంపై అధిరోహించి ఎలా నిరీక్షిస్తున్నాడో చూడు. కారుణ్యమూర్తివైన నీ వలన ముక్తుడై ఆయన ఇప్పుడు ఇంద్రలోకంలో నివసిస్తున్నాడు. నిన్ను చూచేందుకే దశరథ మహారాజు ఇక్కడికి వచ్చాడు. కనుక శీఘ్రమే లక్ష్మణునితో పాటు వెళ్ళి ఆయనను తిరిగి కలుసుకో అని చెప్పాడు. రామలక్ష్మణులు వెళ్ళి తమ తండ్రి ఎదుట వంగి ప్రణామాలు చేశారు. అత్యంత మహదానంద సంభరితుడైన దశరథ మహారాజు రాముణ్ణి తన అంకం మీదకు తీసుకుని, నా స్వర్గలోకవాసం నాకు యథార్థమైన ఆనందమేమీ ఇవ్వదు రామా. ఇప్పుడు నిన్ను చూడగలిగినందుకు మాత్రమే నేను సుఖ సంతోషాలను పొందుతున్నాను. నీ ప్రవాసానికై పట్టుబడుతూ కైకేయి పలికిన పలుకులు ఇంతకాలంగా నా హృదయంలో ముద్రితమై నిలిచి ఉన్నాయి. ఇప్పుడు నీ ప్రవాసం ముగింపునకు వచ్చింది కనుక నేను ఒకంత ఊరట పొందుతున్నాను. అయితే నీవు అయోధ్యకు తిరిగి వెళ్ళాలి. భరతుణ్ణి కలవటం, చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు కావటం చూడాలని నేను ఇంకా తప్పిస్తూనే ఉన్నాను. నీవు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువేనని రావణుణ్ణి నిర్జించడం కోసమే భూమిపై అవతరించావని ఇప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అన్నాడు. శ్రీల ప్రభుపాదులు ఇలా వివరించి వ్యాఖ్యానిస్తారు. సీతను అపహరించుకుపోవటం అనేది రావణునికి వాస్తవంగా అసాధ్యమైన పని. రావణుడు తీసుకుపోయిన సీత రూపం సీతామాత యొక్క మాయా ప్రతిబింబం. మాయా సీత దగ్ధమై యథార్థమైన సీత అగ్నిలో నుండి వెలుపలకు వచ్చింది. ఈ ఉదంతం నుండి ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఒక స్త్రీ ఎంతటి శక్తి సమన్వితురాలైనప్పటికీ ఆమెకు రక్షణ కల్పించి తీరాలి. ఎందుకంటే ఆమె అరక్షితమైనది తడవుగా రావణుడు వంటి రాక్షసులు ఆమెను దోచుకుంటారు. సీతామాత శ్రీరామచంద్రుని వివాహమాడే ముందు ఆమె తన జనకుని చేత రక్షించబడింది.
వివాహితురాలైనప్పుడు తన పతి చేత రక్షించబడింది. అందువల్ల స్త్రీ సర్వదా రక్షించబడాలని తేలుతున్నది. వైదిక సూత్రాలను అనుసరించి స్త్రీ స్వతంత్రురాలై ఉండేందుకు అవకాశమే లేదు. ఎందుకంటే ఆమె స్వతంత్రంగా తనను తాను రక్షించుకోజాలదు. రాముడు బదులిస్తూ, ప్రియమైన తండ్రి, నా ప్రవాసం ముగింపునకు వచ్చి నా కార్యం సిద్ధించినందుకు నేను కూడా ఎంతగానో ఊరట చెందుతున్నాను. అయితే మీకు నా ప్రార్థన ఒకటి ఉంది. నన్ను ప్రవాసానికి పంపే సమయంలో కైకేయి భరతులతో మీ సంబంధాన్ని త్యజిస్తున్నట్లుగా మీరు పలికిన పరుషవచనాలను దయచేసి ఉపసంహరించండి అన్నాడు. దశరథ మహారాజు తదాస్తు అంటూ అందుకు వెంటనే సమ్మతించాడు. అంతటా ఆయన లక్ష్మణుని ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుని, నాయనా, నీవు రామునికి అంకిత భావంతో చేసిన సేవకు గాను నేను శాశ్వతంగా నీకు రుణపడి ఉన్నాను. నీ అగ్రజుడు విశ్వశ్రేయస్సు కోసం మానవ రూపం దాల్చిన సాక్షాత్తు పరమశివుడేనని దయచేసి గ్రహించు. దేవతల్లో అత్యున్నతులైన వారికి కూడా ఆయన ఆరాధ్యుడు కాగా మా భూటుల గురించి చెప్పవలసిందేముంది అన్నాడు. అంతటా దశరథ మహారాజు సీతతో, నీ పాతివృత్యాన్ని రాముడు పరీక్షించినందుకు దయచేసి అతనిపై అలుగకు. నీ శ్లాఘనీయమైన ప్రవర్తన నీకు ఈ ప్రపంచం ఇంతవరకు చూచిన అత్యంత మహిమోపేతురాలైన స్త్రీగా చరిత్రలో పదిలమైన స్థానాన్ని సంతరించి పెడుతుందని గ్రహించు అని చెప్పాడు. అలా పలికిన దశరథ మహారాజు తన దివ్యరథాన్ని ఎక్కి స్వర్గలోకం దిశగా అధిరోహించాడు. ముకులిత హస్తాలతో నిలిచిన రాముని చూచి ఇంద్రుడు, నా దర్శనం ఎన్నడూ వృధా కాపోదు. అందువల్ల నీవు నా నుంచి ఏదైనా వరాన్ని స్వీకరించగోరుతాను అన్నాడు. ఇంద్రుని ప్రకటన విన్న రాముడు సంతోషించి, ఓ దేవేంద్ర, నా సేవలో అసువులు బాచిన వానరయోధులందరినీ పునర్జీవితులను చేయి. దేనికి తోడు ఈ వీరుడు ఏ ప్రదేశంలో నివసించినా అక్కడ వృక్షాలన్నీ అకాలంలో సైతం ఫలభరితాలై ఉండేటట్లు కూడా వరమివ్వు అని అన్నాడు. అందుకు ఇంద్రుడు బదులిస్తూ, ఈ వరాన్ని ప్రసాదించడం నాకు కూడా చాలా కష్టమైనదే అయినప్పటికీ సంతోషంగా అలాగే వరమిస్తున్నాను అన్నాడు. సరిగా అప్పుడే యుద్ధంలో మరణించిన వానరులంతా సజీవులై తమ గాయాలన్నీ పూర్తిగా నయం కాగా నేల మీద నుండి లేవసాగారు. ఏదో దీర్ఘనిద్ర నుండి తాము మేలుకున్నట్లుగా వారికి అనిపించింది. అయితే తమ ఎదుటనున్న రాముని దేవతలందరినీ చూడడంతోనే తాము గతంలో పోగొట్టుకున్న ప్రాణాలు తిరిగి పొందామని అర్థం చేసుకుని అత్యంత ఆనందాన్ని పొందారు. అంతటా ఇంద్రుడు అతని వెంట ఇతర దేవతలు నిష్క్రమించగా రాముడు వానరులు ఆ రాత్రి అక్కడనే గడిపారు. అంతటా విభీషణుడు రాముని అభిషేకం కోసం వివిధ రాజలాంఛనాలను తీసుకుని వస్తున్న అసంఖ్యాకులైన పరిచారికలతో కలిసి రాముని ఎదుటకు వచ్చాడు. కానీ రాముడు, ప్రియమైన విభీషణ, సుగ్రీవుని నాయకత్వాన్న వానరులందరినీ పిలిపించు. ఈ రాజభోగాన్ని వారిని అనుభవించనివ్వు. నా తరపున కఠినమైన తపస్సాధనలను సాగిస్తున్న భరతుడి నుంచి నేను వేరుగా ఉన్నంతకాలం ఇలాంటి రాచమర్యాదలేవీ నాకు రుచించవు. నేను తిరిగి అయోధ్యకు వేగమే చేరుకోగలనని దాని ఏర్పాటుకు ఏదైనా చేయమని మాత్రమే నిన్ను అభ్యర్థిస్తున్నాను. నిజానికి కాలినడకను అక్కడకు ప్రయాణించడం ఎంతో ప్రయాసతో కూడిన యాత్ర అవుతుంది అని ఆదేశించాడు. విభీషణుడు సమాధానమిస్తూ, పుష్పక రథంలో ప్రయాణించావంటే నీవు అయోధ్యకు ఈ రోజునే చేరుకోగలవు. అయితే నీవు, సీత, లక్ష్మణుడు, వానరసేనతో సహా కొంతకాలం ఇక్కడనే ఉంటే మీరు వెళ్లే ముందు ప్రతి ఒక్కరిని నేను రాజ్యాధీశుని హోదాలో సముచితంగా ఆనందింపచేస్తాను అన్నాడు. అందుకు రాముడు, నీ ఆతిథ్యాన్ని నేనెంత మాత్రమూ నిరాకరించలేను. కానీ భరతుణ్ణి, కౌసల్యను, నా సవతి తల్లులను కలుసుకునేందుకు నేను తహతహలాడుతున్నాను. అందువల్ల ఆలస్యం లేకుండా నేను వెళ్ళడానికి అనుమతించవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను అని అన్నాడు. విభీషణుడు శీఘ్రమే వెళ్ళి పుష్పక రథాన్ని రాముని వద్దకు తీసుకువచ్చాడు. ఈ అద్భుతమైన రథం తొలుత కుబేరునకు చెందినది కాగా తదుపరి అతని నుంచి రావణుడు దొంగలించాడు. రత్నఖచితమైన ఆసనాలతో ఈ రథాన్ని విశ్వకర్మ స్వర్ణంతో నిర్మించాడు. అద్భుతమైన ఈ అంతరిక్ష నౌక తన సారథి యొక్క అంతరంగ సూచనల ప్రకారం ఎక్కడికైనా ప్రయాణించగలదు. అందువల్ల తమ ఆదేశం కోసం నిరీక్షిస్తున్న తమ ఎదుట గాలిలో నిలిచి ఉన్న రథాన్ని చూసిన రామలక్ష్మణులు ఆశ్చర్యచకితులైనారు. తర్వాత భాగంలో మరింత తెలుసుకుందాం. ధన్యవాదాలు.